أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ألف لام را كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد అలిఫ్ లామ్ రా. ఇది ఒక దివ్య గ్రంథం. దీనిని మేము ప్రజలను వారి ప్రభువు అనుమతితో అంధకారాల నుండి వెలుతురులోకి సర్వశక్తిమంతుడు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ మార్గం వైపునకు తీసుకురావటానికి ఓ ముహమ్మద్ నీపై అవతరింపజేశాము. الله الذي له ما في السماوات وما في الأرض وويل للكافرين من عذاب شديد ఆయనే అల్లాహ్. ఆకాశాలలో ఉన్నది మరియు భూమిలో ఉన్నది సర్వము ఆయనకే చెందుతుంది. మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం వ్యధ కలుగుతుంది. الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا أولئك في ضلال بعيد ఎవరైతే పరలోక జీవితం కంటే ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆటంకపరుస్తూ దానిని వక్రమైనదిగా చూపగోరుతారో అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయినవారు. وما أرسلنا من رسول إلا بلسان قومه ليبين لهم فيضل الله من يشاء ويهدي من يشاء وهو العزيز الحكيم మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతివారి భాషతోనే పంపాము. అతను వారికి స్పష్టంగా బోధించటానికి మరియు అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదులుతాడు మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడు. ولقد أرسلنا موسى بآياتنا أن أخرج قومك من الظلمات إلى النور وذكرهم بأيام الله إن في ذلك لآيات لكل صبار شكور మరియు వాస్తవానికి మేము మూసాను మా సూచనలతో ఆయాత్లతో పంపి నీ జాతివారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి వారికి అల్లాహ్ దినాలను జ్ఞాపకం చేయించు అని అన్నాము. నిశ్చయంగా ఇందులో సహనశీలురకు కృతజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ మూసా తన జాతివారితో ఇలా అన్నాడు, అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిరౌన్ జాతివారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురిచేస్తూ ఉండేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను స్త్రీలను బ్రతకనిచ్చేవారు. మరియు అందులో మీకు మీ ప్రభువు తరపు నుండి ఒక గొప్ప పరీక్ష ఉండింది. وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ మరియు మీ ప్రభువు ప్రకటించింది, జ్ఞాపకం చేసుకోండి మీరు కృతజ్ఞులైతే నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. కాని ఒకవేళ మీరు కృతజ్ఞులైతే నిశ్చయంగా నా శిక్ష ఎంతో కఠినమైనది. وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد మరియు మూసా ఇలా అన్నాడు, ఒకవేళ మీరు మరియు భూమిలోనున్న వారందరూ సత్యతిరస్కారానికి పాల్పడితే తెలుసుకోండి నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు సర్వస్తోత్రాలకు అర్హుడు.
ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من بعدهم لا يعلمهم إلا الله جاءتهم رسلهم بالبينات فردوا أيديهم في أفواههم وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعوننا إليه مريب. ఏమి పూర్వం గతించిన ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి వారి మరియు వారి తరువాత వచ్చిన వారి గాథలు. వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు. వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చినప్పుడు వారు తమ నోళ్లలో తమ చేతులు పెట్టుకుని ఇలా అన్నారు, నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడి ఉన్నాము. قالت رسلهم أفي الله شك فاطر السماوات والأرض يدعوكم ليغفر لكم من ذنوبكم ويؤخركم إلى أجل مسمى قالوا إن أنتم إلا بشر مثلنا تريدون أن تصدونا عما كان يعبد آباؤنا فأتونا بسلطان مبين. వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు, ఏమీ? ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన అల్లాహ్ను గురించి మీకు సందేహం ఉందా? ఆయన మీ పాపాలను క్షమించటానికి మరియు మీకు ఒక నిర్ణీత కాలం వరకు వ్యవధినివ్వటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. వారన్నారు, మీరు కూడా మా వంటి మానవులే. మీరు మా తండ్రితాతలు ఆరాధిస్తూ వచ్చిన దైవాల ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి. قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على من يشاء من عباده وما كان لنا أن نأتيكم بسلطان إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. వారి ప్రవక్తలు వారితో ఇంకా ఇలా అన్నారు, నిశ్చయంగా మేము మీ వంటి మానవులం మాత్రమే. కాని అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప మీ కొరకు ప్రమాణం తీసుకురావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదనే దృఢనమ్మకం ఉంచుకోవాలని. وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما آذيتمونا وعلى الله فليتوكل المتوكلون. మరియు మేము అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను చూపాడు. మరియు మేము నిశ్చయంగా మీరు పెట్టే బాధలను సహనంతో భరిస్తాము. మరియు నమ్మకం గలవారు కేవలం అల్లాహ్ మీదే దృఢ నమ్మకం ఉంచుకోవాలి. وقال الذين كفروا لرسلهم لنخرجنكم من أرضنا أو لتعودن في ملتنا فأوحى إليهم ربهم لنهلكن الظالمين. మరియు సత్యతిరస్కారులు తమ ప్రవక్తలతో అన్నారు, మీరు మా మతంలోకి తిరిగి రాకపోతే మేము తప్పకుండా మిమ్మల్ని మా దేశం నుండి వెళ్లగొట్టాము. అప్పుడు వారి ప్రభువు వారికి ఇలా దివ్యజ్ఞానం వహీ పంపాడు, మేము ఈ దుర్మార్గులను తప్పక నాశనం చేస్తాము. وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِنْ بَعْدِهِمْ ذَلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ. మరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము. ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి, లెక్క చెప్పటానికి, భయపడేవానికి మరియు నా హెచ్చరికకు, శిక్షకు భయపడేవానికి నా వాగ్దానం. وَاسْتَفْتَحُوا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ. మరియు వారు తీర్పు కోరారు మరియు నిర్దయుడు, సత్య విరోధి అయిన ప్రతివాడు నాశనమయ్యాడు. مِنْ وَرَائِهِ جَهَنَّمُ وَيُسْقَى مِنْ مَاءٍ
صديد అతని ముందు నరకం అతనికై వేచి ఉంటుంది మరియు అక్కడ సలసల కాగే చిక్కని చీములాంటి నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది. يتجرعه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت ومن ورائه عذاب غليظ. దానిని అతడు గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు, కాని దానిని మృంగలేడు. అతనికి ప్రతివైపు నుండి మరణం ఆసన్నమవుతుంది, కాని అతడు మరణించలేడు. మరియు అతని ముందు భయంకరమైన శిక్ష వేచి ఉంటుంది. مثل الذين كفروا بربهم أعمالهم كرماد اشتدت به الريح في يوم عاصف لا يقدرون مما كسبوا على شيء ذلك هو الضلال البعيد. తమ ప్రభువును తిరస్కరించిన వారి కర్మలను తుఫాను దినమున పెనుగాలి ఎగురవేసే బూడిదతో పోల్చవచ్చు. వారు తమ కర్మలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేరు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం. ألم تر أن الله خلق السماوات والأرض بالحق إن يشأ يذهبكم ويأتي بخلق جديد. ఏమి? నిశ్చయంగా అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా? ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి మరొక క్రొత్త సృష్టిని తేలగడు. وما ذلك على الله بعزيز. మరియు అలా చేయటం అల్లాహ్కు కష్టమైన పని కాదు. وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص. మరియు వారందరూ అల్లాహ్ ముందు హాజరుపరచబడినప్పుడు ఇహలోకంలో బలహీనులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్న వారితో అంటారు, వాస్తవానికి ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరించాము, ఇప్పుడు మీరు మమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటానికి ఏమైనా చేయగలరా? వారంటారు, అల్లాహ్ మాకు సన్మార్గం చూపి ఉంటే మేము మీకు కూడా సన్మార్గం చూపి ఉండేవారం. ఇప్పుడు మనం దుఃఖపడినా లేదా సహనం వహించినా అంతా ఒక్కటే. మనకిప్పుడు తప్పించుకునే మార్గం ఏదీ లేదు. وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم ما أنا بمصرخكم وما أنتم بمصرخي إني كفرت بما أشركتمون من قبل إن الظالمين لهم عذاب أليم. మరియు తీర్పు జరిగిన తరువాత శైతాను వారితో అంటాడు, నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసిన వాగ్దానమే సత్యమైన వాగ్దానం, మరియు నేను మీకు వాగ్దానం చేసి దానిని భంగం చేశాను. మరియు నాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు, నేను కేవలం మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు స్వీకరించారు. కావున మీరు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి. నేను మీకు సహాయం చేయలేను మరియు మీరు నాకు సహాయం చేయలేరు. ఇంతకు ముందు మీరు నన్ను అల్లాహ్కు సాటిగా కల్పించిన దాన్ని నిశ్చయంగా నేను తిరస్కరిస్తున్నాను. నిశ్చయంగా దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష ఉంటుంది. وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها بإذن ربهم تحيتهم فيها سلام. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ మీకు శాంతి కలుగుగాక, సలాం అని అనబడుతుంది.
ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء. మంచి మాట కలిమయ తయ్యిబ్ ను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి చెట్టుతో. దాని వ్రేళ్లు భూమిలో స్థిరంగా నాటుకుని ఉంటాయి. మరియు దాని శాఖలు ఆకాశాన్ని అంటుకుంటున్నట్లు ఉంటాయి. تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్ ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు. ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من قرار. మరియు చెడ్డ మాటను భూమి నుండి పెళ్లగింపబడిన స్థిరత్వం లేని ఒక చెడ్డ జాతి చెట్టుతో పోల్చవచ్చు. يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويضل الله الظالمين ويفعل الله ما يشاء. విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉన్నవారిని అల్లాహ్ ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ స్థిరపరుస్తాడు మరియు అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్రష్టులుగా చేస్తాడు. మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు. ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار. ఏమి నీవు చూడలేదా, ఎరుగవా? అల్లాహ్ అనుగ్రహాలను సత్యతిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి వారిని వినాశగృహంలోకి త్రోసిన వారిని. جهنم يصلونها وبئس القرار. అంటే నరకం. వారంతా అందులో ప్రవేశిస్తారు. మరియు అది ఎంత దుర్భరమైన నివాసము. وجعلوا لله أندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مصيركم إلى النار. మరియు ప్రజలను ఆయన మార్గం నుండి తప్పించటానికి వారు అల్లాహ్కు సమానులను అందాదులను కల్పించారు. వారితో మీరు తాత్కాలికంగా సుఖసంతోషాలను అనుభవించండి. ఎందుకంటే నిశ్చయంగా మీ గమ్యస్థానం నరకాగ్నియే. قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلال. నా దాసులలో విశ్వసించిన వారితో నమాజు స్థాపించమని మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో బహిరంగంగానో బేరం జరగటం గాని మిత్రుల సహాయం పొందటం గాని సాధ్యం కాని దినం రాక పూర్వమే ఖర్చు పెట్టమని చెప్పు. الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار. అల్లాహ్ ఆయనే భూమ్యాకాశాలను సృష్టించాడు మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టింటాడు. మరియు తన ఆజ్ఞతో ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు. మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు. وسخر لكم الشمس والقمر دائبين وسخر لكم الليل والنهار. మరియు ఎడతెగకుండా నిరంతరం పయనించే సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్లను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు. وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار. మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు.
నిశ్చయంగా మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు. وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام. మరియు ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన విషయం జ్ఞాపకం చేసుకోండి, ఓ నా ప్రభూ, ఈ నగరాన్ని, మక్కాను శాంతినిలయంగా ఉంచు, మరియు నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి తప్పించు. رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. ఓ మా ప్రభూ, నిశ్చయంగా అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు నిశ్చయంగా నావాడు. మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే నిశ్చయంగా నీవు క్షమాశీలుడవు, అపార కరుణా ప్రదాతపు. ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيموا الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم من الثمرات لعلهم يشكرون. ఓ మా ప్రభూ, వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం కంబహ్ దగ్గర పైరు పండని ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. ఓ మా ప్రభూ, వారిని అక్కడ నమాజ్ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు. ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء. ఓ మా ప్రభూ, నిశ్చయంగా మేము దాచేదంతా మరియు వ్యక్తపరచేదంతా నీకు తెలుసు. మరియు భూమిలోగాని ఆకాశంలోగాని అల్లాహ్ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు. الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع الدعاء. సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయిల్ మరియు ఇస్హాక్లను ప్రసాదించాడు. నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ఓ నా ప్రభూ, నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. ఓ మా ప్రభూ, నా ప్రార్థనలను స్వీకరించు. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ఓ మా ప్రభూ, నన్ను, నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు క్షమించు. ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار. మరియు ఈ దుర్మార్గుల చేష్టల నుండి అల్లాహ్ నిర్లక్ష్యంగా ఉన్నాడని నీవు భావించకు. నిశ్చయంగా ఆయన వారిని వారి కళ్ళు రెప్ప వేయకుండా ఉండిపోయే ఆ రోజు వరకు వ్యవధినిస్తున్నాడు. مهطعين مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. ఆ రోజు వారు తలలు పైకెత్తి పరిగెత్తుతూ ఉంటారు, పై చూపులు పైనే నిలిచి ఉంటాయి, మరియు వారు శూన్యహృదయులై ఉంటారు. وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل أولم تكونوا أقسمتم من قبل ما لكم من زوال. మరియు ఓ ముహమ్మద్, శిక్షపడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసినవారు అంటారు, ఓ మా ప్రభూ, నీ సందేశాన్ని స్వీకరించటానికి, ప్రవక్తలను అనుసరించటానికి
మాకు మరికొంత వ్యవధినివ్వు. వారికి ఇలాంటి సమాధానమివ్వబడుతుంది ఏమి? ఇంతకు ముందు మాకు వినాశం లేదు అని ప్రమాణం చేసి చెప్పినవారు మీరే కాదా? وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا لكم الأمثال. మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు. మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము. وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال. మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లాహ్కు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింపగలిగేది కాదు. فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام. కనుక అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు. నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు. يوم تبدل الأرض غير الأرض والسماوات وبرزوا لله الواحد القهار. ఈ భూమి మరొక భూమిగా మరియు ఆకాశాలు వేరే ఆకాశాలుగా మారే రోజు ఆ అద్వితీయుడు, ప్రబలుడు అయిన అల్లాహ్ ముందు అందరూ హాజరు చేయబడతారు. وترى المجرمين يومئذ مقرنين في الأصفاد. మరియు ఆ రోజు అపరాధులను సంకెళ్లలో కూడబెట్టి బంధించి ఉంచటాన్ని నీవు చూస్తావు. سرابيلهم من قطران وتغشى وجوههم النار. వారి వస్త్రాలు తారు, నల్ల జిడ్డు ద్రవం తో చేయబడి ఉంటాయి మరియు అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుని ఉంటాయి. ليجزي الله كل نفس ما كسبت إن الله سريع الحساب. అల్లాహ్ ప్రతి ప్రాణికి దాని కర్మల ప్రతిఫలం ఇవ్వటానికి నిశ్చయంగా అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو الألباب. ఇది ఈ ఖురాన్ మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా ఆయన అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది. జజాకుం అల్లాహ్ ఖైర్.